సినిమాలో సూర్య చారు ఈ ఈ ఈ ట్రాక్ ఐ థింక్ చాలా కాలం మీరు ఇట్ బి ఎ మెమరబుల్ ట్రాక్. చాలా బ్యూటిఫుల్గా ట్రీట్ చేశాడు వివేక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక ఫర్ ప్లేయింగ్ ఇట్ విత్ సో మచ్ ఆఫ్ గ్రేస్. అండ్ మా సూర్య గారు, ఎస్జే సూర్య గారు, ఒక్క విషయం చెప్తున్నా. ఇనీషియల్గా నేను వివేక్ ఈ దయా అన్న క్యారెక్టరు ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది, ఇది ఎస్జే సూర్య గారు అయితే బాగుంటుందని మేము నమ్మిన రోజు, ఆయన ఆ రోల్కి ఇంత న్యాయం చేస్తాడో అని మాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. కానీ ఆ రోజు ఆయన ఈరోజు చేసిన సినిమా చూసిన తర్వాత నేను వివేక్ కూడా ఊహించలేదు ఆయన అంత గొప్పగా అంత బ్రహ్మాండంగా ఆ రోల్లోకి ఫిట్ అవుతాడని. నేనే చెప్తున్నా, రేపు August 29 రోజు మీరు సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఫస్ట్ టాపిక్ ఆయన అవుతాడు, తర్వాత మా అందరి టాపిక్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సూర్య సార్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ యాక్సెప్టింగ్ టు బీ ఆర్ దయా, బికాస్ మీరు కాకపోతే దయా అన్న రోల్ ఇంకెవ్వరూ ప్లే చేయలేరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, యూ ఆర్ అ వెరీ వెరీ స్పెషల్ ఎనర్జీ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఖ్యాతి, ఈ చిన్న పాప కూడా ఒక బ్యూటిఫుల్ రోల్ ప్లే చేసింది, ఎంతో కష్టపడింది. మేమందరం మా ఏజ్ గ్రూప్లో మేము ఎఫర్ట్ పెట్టడం వేరు, తను కూడా మాతో పాటు సమానంగా ఎఫర్ట్ పెట్టింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఖ్యాతి. అండ్ మా చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ ప్లే చేశారు, నాకు దసరా కూడా నా చిన్నప్పుడు తనే ప్లే చేశాడు. సో ఐ థింక్ ఆ సెంటిమెంట్ వైజ్గా కూడా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్. మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినయ్ అండ్ మీరందరూ సార్, ఎవ్రీ వన్ ప్లీజ్ పేరు పేరున ఈ లాస్ట్ టైంలో కొంచెం నేను ఏమైనా తడబడి ఉంటే క్షమించండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. August 29 పోతారు, మొత్తం పోతారు, అందరూ థియేటర్స్కే వెళ్తారు. చాలామంది అంటుంటారు, అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో కనిపిస్తుంది, ఏంటి సార్ కోవిడ్ తర్వాత ఈ మధ్య పబ్లిక్ థియేటర్లకు రావట్లేదు అది ఇదని. మంచి సినిమాలు తీద్దాం సార్, వస్తూనే ఉంటారు. ఆడియన్స్ ఎప్పుడు మిస్ అవ్వరు, మనమే మిస్ అవుతుంటాం అప్పుడప్పుడు, కానీ ఈసారి మిస్ అయ్యేది లేదు. శనివారం మూవీ కంబ్యాక్ నాని, నేచురల్ స్టార్ నాని. దసరా తర్వాత మనకి కంబ్యాక్ సరిపోతా. శనివారం మూవీలో మనకి మాస్ ఎలిమెంట్ చూపిస్తారు, మనకి బాగా రివీల్ చేస్తారు, ఒక కొత్త కాన్సెప్ట్. ఎందుకంటే ఒక శనివారం మాత్రమే మనకి ఫైట్స్ చేయడం కానీ అన్నట్టుగా చూపిస్తారు, అది కొత్తగా అనిపించింది. ఆదిత్య గారు డైరెక్టర్ గారు మీకు హ్యాండ్స్ అప్ అయ్యా, ఎందుకంటే ఒక శనివారం మాత్రం కొట్టడం అనేది కొత్తగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే స్టోరీ మనకి ఎక్కడ బోరింగ్ అనిపించదు, మొత్తం మాస్ ఎలిమెంట్స్, మొత్తం ఒక నేచురల్ స్టార్ న్యాచురల్గా ఉండి ఒక పక్కన మాసీగా రెండు మిక్స్ అయితే ఎట్లా ఉంటుంది ఆ సీన్స్ మాత్రం బాగా చూపించారు. మనకి నేచురల్ స్టార్ నాని గారు కనిపించారు, మనకు ఓవర్ మాస్ నాని గారు కనిపిస్తారు. దాంట్లో అంతే సినిమా మాత్రం అంత ఎక్సలెంట్ అనిపించింది. గూస్ బాంబ్ సీన్స్ వస్తాయి భయ్యా, మీరు థియేటర్లో మీకు ఎక్కడ బోరింగ్ అనిపించదు. ఆ సీక్వెన్స్ కానీ మధ్య భయ్యా భలే తీసుకెళ్ళాడు. ఆ ఫైట్స్ ఏందా భయ్యా, ఆ ఫైట్స్ ఏంటి, అసలు నేచురల్ స్టార్ నానిగారే ఆ ఫైట్స్ చేస్తుంది అన్నట్టు కనిపించదు. దసరాలో మనకి నానిగారు ఎట్లా కాకుండా దానికి డబల్ ఉంది భయ్యా. దీనిలో ఎలిమెంట్స్ మాత్రం ఎక్సలెంట్ అనిపించాయి. మదర్ సెంటిమెంట్ ఉంటుంది, మదర్ ప్రామిస్ వల్లే ఒక శనివారం మాత్రం కొడతాడు అన్నట్టుగా చూపించారు, అది మాత్రం ఎక్సలెంట్. మనకి దాంట్లో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాస్ ఎలిమెంట్స్ భయ్యా, మొత్తం ఆ మాస్ మొత్తం గూస్ బాంబ్స్ వస్తే మీరు దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి కంపల్సరీ వెళ్ళి టికెట్ బుక్ చేసుకుని మరీ వెళ్ళొచ్చు. నేచురల్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం ఎంజాయ్ చేస్తారు, దగ్గర వెళ్ళిపోతుంది థియేటర్ అంతా. కంబ్యాక్ నాని గారు అనుకోవచ్చు, బాగుంది మూవీ. అందరూ ఫిట్నెస్లో ఓకేనా? ఓకే కదా, ఓకే రెడీ. నాతో పాటు మూవ్ అవడానికి రెడీగా ఉండండి భయ్యా. ఇప్పుడే చూశాను భయ్యా సినిమా సావో దొబ్బేరు, సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా భయ్యా. ఎవ్వరు ఏమాత్రం తగ్గలేదు. సరిపోదా శనివారం కాదు, ఆదివారం కూడా సరిపోదు. ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్ అయిపోయింది భయ్యా. చెప్తాను, సినిమాకి 5 పాయింట్లకి నేను 4 ఇస్తాను భయ్యా పాయింట్స్. 4 3 ఎస్జే సూర్య కోసం ఇస్తా, మీద 1 పాయింట్ ప్రియాంక మోహన్ భయ్యా. చెప్తాను కదా, సినిమా ఒకటే చెప్తున్నాను. 174 నిమిషాలు స్టార్టింగ్ అలా కొంచెం ఇలా నెమ్మదిగా వస్తే అసలు, తర్వాత సినిమాలోకి వెళ్ళిపోతాం భయ్యా, ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోతాం. సో సినిమా వచ్చేసరికి నానేది ఎస్జే సూర్య భయ్యా, డబల్ కాంబినేషన్. ఇద్దరిది ఏంటంటే వన్ మ్యాన్ షో అంటే ఎస్జే సూర్య అని చెప్పొచ్చు. మూవీ లాగ్ ఉందని చెప్పిన వాళ్ళకి మనం ఏం చెప్తామండి, అర్థమైందా? ఇప్పుడు మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళు లోపల థియేటర్లో కాన సీట్లు కూర్చొని బంచిక్లు చేసుకున్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది? బాగానే అవుతున్నారు, ఇది నవ్వండి ఒకసారి. బాగా వేరు అది. సో సినిమా వరకు మనం చూసుకుంటే అయితే మళ్ళీ చెప్తున్నా, ఎస్జే సూర్యది వన్ మ్యాన్ షో.
రొమాంటిక్ సాంగ్స్ అవేం లేవు అంటున్నారు. అంటే కుర్రోళ్ళకి కావాల్సిన బంచిక్ సీన్లు అంటే యూట్యూబ్ ఓప్స్ అని మల్లు అంటే షెగులు అంటే ఏదో చూసుకుంటారండి. అది ఆ సీన్లు కావాలనుకుంటే మరి ఆ సినిమాకి వెళ్ళొచ్చు. అదేంటి యాక్టింగ్ బాగుంది ఇద్దరు. ఎస్జే సూర్య అండి, వన్ మ్యాన్ షో. నాని గారు అంతవరకు న్యాయం చేయాలి, అంతవరకు న్యాయం చేశారు. ఎందుకంటే దాన్ని ఎలివేషన్ చేయాలన్న ఒక విలన్ కావాలి కాబట్టి ఎస్జే సూర్యని పెట్టుకున్నారు. నాకు సినిమాలో ఏంటంటే ఒకటే అండి, సమంతాన్ని తీసుకొచ్చారు మధ్యలోకి. మేము ఒకటే కోరుకుంటున్నామండి. ఎందుకంటే నాని ఇప్పుడు మనం చూసుకుంటే అయితే సమంతని వదిలేసి నాగ చైతన్య డైవర్స్ అయిపోయి నాగ చైతన్య వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు శోభిదని. పాపం సమంత ఎన్ని కష్టాల్లో ఉంటుంది ఇప్పుడు, మొగుడు దొరక్క, ఇబ్బందులు పడక, ఎవడో డైవర్స్ తిరిగా ఇన్ని కష్టాలు ఉన్నాయి. అటువంటి ఆమెను కూడా ఈ మధ్యలో ఈ సినిమాలో తీసుకొచ్చారండి. సమంత నాని ఏగా సినిమా మధ్యలో తీసుకొచ్చారు. ఇటువంటి అప్పుడు సమంత ఫ్యాన్స్, నా పక్కన కూర్చున్న సమంత ఫ్యాన్ వాడు బాధపడ్డాడండి, ఎందుకు సమంతని మధ్యలో తీసుకొచ్చారు అనేసి. నేను ఒకటే కోరుకుంటున్నాను, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అలానే మన నారా చంద్రబాబు నాయుడు గారు సమంతకి న్యాయం చేయండి. ఇంకా అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం చేస్తారండి పాపం, అందరూ బంచికలు అనుకుంటూ మీరు అన్నట్టు ఎక్కువైపోయింది. భయా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని కాదు, సినిమాలా చూడండి. సినిమా అంతా రొమాన్స్ల కోసం వచ్చేవారు, ఆ బిట్లు వేరే ఉంటాయి. ఆ సినిమాలకు వెళ్ళండి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి రండి. అది కూడా వన్ మ్యాన్ షో ఎస్జే సూర్య, దట్స్ ఇట్, అంతే. థ్యాంక్ యూ. అసలు డామినేషన్ అనేదే లేదు అసలు. కాకపోతే విలన్ గా మాత్రం వేరే లెవెల్గా చూపించారు. డైరెక్షన్ అయితే అసలు అల్టిమేట్. అంటే సూర్య గారిని అంటే ఎన్ని సినిమాలు చూసినా చాలా విలన్ గా చేసిన క్యారెక్టర్లు కూడా చాలా అంటే అంతా ఉండేది, కానీ ఇది మాత్రం పిక్చర్ పీక్స్కి వెళ్ళింది. చాలా మామూలు సైకో కదయ్యా, అతను చాలా బాగా చూపించారు. నాకైతే సరిపోయింది అంతే. ఇంకా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ కొద్దిగా కొద్దిగా చింత ఉంది. అంటే 3 hours ఉంది కదా, కొద్దిగా 1-2 సాంగ్స్ పెడితే బాగుండని అనుకుంటున్నాను. శనివారం తప్ప మిగతా రోజులు చూసే సినిమా కాదంటున్నారు. అట్లా కాదయ్యో, అది మర్చిపోయారు నిజంగా. అందరూ శనివారం కదా స్టోరీ వచ్చింది, శనివారం తప్ప మిగతా రోజులు చూడొద్దు అని కాదు, ప్రతిరోజు చూడొచ్చు. సినిమా చాలా బాగుంది, మంచి ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా. నాని కెరియర్లో ఒక మంచి హిట్ అని చెప్తుంది. ఒక నాని అన్న న్యాచురల్ సరే కాదు, ఒక ఫ్యామిలీ స్టార్ అనిపించింది నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత. అంత బాగుంది. ఒక మంచి ఫ్యామిలీతో చూడొచ్చు, ఒక లవర్తో చూడొచ్చు అలాంటి సినిమా అన్న. ఒక బీజిఎం ఉంటుంది అన్న, బీజిఎం వేరే లెవెల్ అని చెప్తా. దీంట్లో మైన్ వచ్చేసి ఎస్జే సూర్య గారు అన్న. హీరో కన్నా ఇంకా ఎక్కువ నటించేసే సినిమాలో అయితే అంత బాగా నచ్చింది నాకు. ఎస్జే సూర్య గారు అంతా ఎస్జే సూర్య గారు, ఆయన యాక్టింగ్ అసలు వేరే లెవెల్. ఆయన ఎవరు మ్యాచ్ చేయలేరు. న్యాచురల్ స్టార్ నాని అని మంచి హిట్ అని చెప్తున్నా అయితే, ఒక కంబ్యాక్ మూవీ అని చెప్తున్నా అయితే. మన వచ్చిన దసరా కన్నా ఇది బాగా ఎక్కువ కలెక్షన్ చేసింది నేను అనుకుంటున్నాను. నాకైతే అంత బజ్ ఉంది సినిమాకి. చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. దీంట్లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా యాక్టింగ్ చేశారు. నాకు నచ్చింది డైరెక్షన్ అన్న, చాలా బాగా చేశాడు. పగిలిపోయినట్టు డైరెక్షన్ చాలా బాగుంది. సాంగ్స్ అయితే ఇంకా పెట్టింటే బాగుండే. లేదన్న 3 hours 2 hours 50 minutes ఉంది సినిమా అంతసేపు కొత్త ర్యాంప్ అని చెప్తా. అంత బాగుంది సినిమా. వన్ మ్యాన్ షో ఆయన అసలు ఆయన యాక్టింగ్ కోసమే వచ్చే సినిమా చూడడానికి నేను. అంత బాగుంది అన్న. సాంగ్ ఏమి ఎక్కువ లేవు కానీ ఒక చిన్న ఉన్నాయి సాంగ్స్. అవి లేదే అంత సినిమాలో అవసరం లేదు కాబట్టి పెట్టలేదు వాళ్ళు. సినిమా చాలా నాకు బాగా నచ్చింది అన్న. ప్రతి ఒక్కరు సినిమా బాగుందని చెప్తున్నారు. నాకు నచ్చిన సినిమా. థ్యాంక్ యూ.